పవన్ కళ్యాణ్ గారు మా తప్పు మాట్లాడారు, తప్పు. ఆయన ఇంకోటి కూడా అన్నారు, మీరు ఏమన్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరూ వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసి ఉంటే ఏం ప్రాబ్లం ఉందని సాల్వ్ చేయాలి, ఏం ప్రాబ్లం ఉందని సాల్వ్ చేయాలి చెప్పండి. గవర్నమెంట్లో రెండు కూర్చొని వాళ్ళిద్దరూ మామూలుగా ఏమైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడతారు తప్ప ఇది ఛాంబరు కౌన్సిల్ చేసే విషయం. మీరు అది కూడా మీకు తెలియదా ఆర్ నారాయణమూర్తి గారు? ఓకే, గద్దర్ గారు అవార్డ్స్ కోసం మీరు స్వాగతం పలికారు, సంతోషించాం, అన్నీ బాగానే ఉన్నాయి. దాంట్లో కూడా కొన్ని వన్ సైడ్ జరిగాయి, మరి దాంట్లో కూడా మీరేం మాట్లాడలేదు, తప్పేం లేదు. కానీ పకటబందీగా పర్టికులర్గా దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు ఎత్తారు, మీరు దుర్గేష్ గారి పేరు ఎందుకు ఎత్తారు, ఆ గవర్నమెంట్ మీద మీరు ఎందుకు ఈరోజు మీరు తప్పుగా మాట్లాడారు? నేను ఐదో షో మీరు ఏమైనా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? 5 రూపాయల టికెట్ అమ్ముతుంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారి టికెట్ 35 రూపాయలకు అమ్మమంటుంటే ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు నారాయణమూర్తి గారు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 35 రూపాయల టికెట్ అమ్మమంటే ఇండస్ట్రీని రోడ్డు మీదకి తీసుకొస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిపిస్తే ఆ రోజు మీరు ఎక్కడున్నారు, ఎక్కడ చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన ముందుకు వచ్చి ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ పరిశ్రమ హోదా రావాలి, ఇండస్ట్రీ నిలబడాలి అని ఆలోచన చేస్తే తప్పయిందా? ఆయన ఎవరైనా తిట్టాడా? ఏ ఛాంబర్నైనా తిట్టాడా? ఏ ఛాంబర్కైనా అన్నాడా? మీరు ఆయన మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కొంతమంది మాట్లాడాలి, అది మాట్లాడలేని పరిస్థితుల్లో ఎవరితో మీతో మాట్లాడిచ్చారు అది నాకు తెలుసు. రెండోది మొన్న ఒక వ్యక్తి మాట్లాడతాడు, జనసేన నాయకుడు అంటాడు. ఆయన ఎగ్జిక్యూటివ్గా ముందు పుట్టి తర్వాత డిస్ట్రిబ్యూటర్గా బిజినెస్ మ్యాన్గా పుట్టిన తర్వాత కదా యువతర కాసి పార్టీలు ఎందుకు వచ్చాయి సార్? పార్టీలు ఎందుకు ఎక్కడున్నాయండి? పార్టీలు జనసేన పార్టీ నుంచి వ్యాపారం చేయలేదండి. ఇవన్నీ కూడా కావాలని ఒక జనసేన పార్టీ ఎదుగుతుంది, నిలబడాలి, టార్గెట్ చేద్దామన్న ఆలోచన తప్ప ఇంకొకటి ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయన ఏమైనా అన్నాడా మిమ్మల్ని? మీ ఊసు తెచ్చాడా? ఎవరితో నన్ను మాట్లాడా? ఏ ఛాంబర్ని తిట్టాడా? ఏ కౌన్సిల్ తిట్టాడా? లేకపోతే ఒకరిని ఏమైనా అన్నాడా పవన్ కళ్యాణ్ గారు? ఆయన ఒకటే చెప్పాడు, అందరూ కలిసి రండి, చంద్రబాబు నాయుడు గారు కలవండి, మాట్లాడండి, పరిశ్రమ హోదా తీసుకొద్దాం, పరిశ్రమను బాగా పడుద్దాం, మీకు ఏమి కావాలో చెప్పండి అని చెప్పారు. ఆ నలుగురు అన్నింటిలో ఆ నలుగురు కాకుండా మీరు ఆ నలుగురు రావద్దు, దయచేసి ఛాంబర్ నుంచి రండి అని చెప్పారు. ఛాంబర్ నుంచి వచ్చిన ఆ నలుగురే, కౌన్సిల్ నుంచి వచ్చిన ఆ నలుగురే, మీరు పర్సనల్గా వచ్చిన ఆ నలుగురే. మరి ఆ నలుగురు వచ్చిందో తక్కిమూలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? మీకు ఆ నలుగురు తర్వాత ఆ నలుగురిలో ఇంతకుముందు మీకును ప్రసన్న కృష్ణమూర్తి గారికి చోటు ఉంది. పేరు నాని గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకెళ్లారు. పాపం చిరంజీవి గారు మీకే మైక్ ఇచ్చారు, మీరే మాట్లాడారు. మరి ఆ రోజు చిన్నవాళ్ళ కోసం ఏం జరిగింది? చిరంజీవి గారు నాతో మాట్లాడి చాలా క్లియర్ కట్గా అందరికీ అన్ని విధాలుగా అనుకున్న విధంగా జీవో తీసుకొద్దామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పడం జరిగింది. మేము ఛాంబర్లో మాట్లాడడం జరిగింది, ఛాంబర్కి వెళ్ళమన్నారు, వెళ్ళాం. ఓకే, ఆ రోజు తర్వాత కొన్ని సమయాల్లో మీకు మళ్ళీ అది కూడా 5వ షో కూడా వస్తుంది అన్నారు. ఈ రోజుకు 5వ షో రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్లో 2 వచ్చే మాట్లాడాలా? ఇది ఆంధ్ర సంస్థ. తెలంగాణలో ఈరోజు ఇంత రేట్లు అమ్ముడుపోతుంటే, ఇంత రేట్లు అమ్ముతుంటే, ఈ కష్టాలు ఉంటుంటే మీరు ఈరోజు దానికోసం ఒక్క మాట మీరు మాట్లాడుంటే, పాప్కార్న్ తగ్గించండి, కూల్ డ్రింకులు తగ్గించండి, పేదవాడికి 20% ఆక్యుపేషన్ రండి, 20% ఆక్యుపేషన్ పేదవాడికి సీట్ ఇవ్వాలి అని మీరు అడిగుంటే మీ కమ్యూనిస్టు భావాలకి మీ పేదవాడి కోసం పోరాటం అనేది వచ్చేది. ఈరోజు మీరు కార్పొరేట్ కంపెనీ వాళ్ళలాగా మాట్లాడారు, ఒక కార్పొరేట్ కంపెనీకి మద్దతు పలుకుతూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు పేదవాడి పెన్నిదిగా ఆయన మాట్లాడితే మీరు ఆయన్ని అవమానిస్తారు, కందులు దుర్గేష్ గారిని అవమానిస్తారు. ఆల్రెడీ నేను ఒకటే చెప్తున్నా, మీరు మాట్లాడిన మాటలు ఏదైనా అవనియండి, మీరు ఏది మాట్లాడినా పూర్తిగా నేను ఖండిస్తున్నా. మీరు తప్పు మాట్లాడారు, మీరు తప్పు తెలుసుకోండి. మీకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అర్థం చేసుకోండి. మీకు మీకు వెళ్ళి కలవండి, మన ఇండస్ట్రీని బాగు చేసుకుందామని చెప్పాడు తప్ప ఇండస్ట్రీలో మీరు ఎందుకు కలవలేదని ఆల్టిమేటం చేయలేదు. మీరెందుకు మీరు దీంట్లోకి ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏ ఛానల్ అయితే మీకు లైవ్ ఇచ్చిందో, ఏ పార్టీ అయితే మీకు మద్దతు ఇస్తుందో ఆ పార్టీకి చెప్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు మా 5 సంవత్సరాలు నరకయాతన చూపించారు, సర్వనాశనం చేశారు. భీమానాయక్ సినిమా అప్పుడు మీకు గుండెల మీద చేసుకొని చెప్పండి నారాయణమూర్తి గారు. 125 థియేటర్లో సీజింగ్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు నారాయణమూర్తి గారు?
మీరు పోసాని కృష్ణమూర్తి ఎక్కడున్నాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే మైకు పెట్టుండి ఈరోజు మా ఇండస్ట్రీని ఎందుకు మీరు శాసిస్తున్నావు, ఎందుకు మమ్మల్ని వేధిస్తున్నావు, మా నాయకుడు అది కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్టిస్టే కదా, ఆయన ఎందుకు థియేటర్ సీట్ చేసావు, పవన్ కళ్యాణ్ సినిమా వేయకపోతే మీరు థియేటర్ క్లియరెన్స్ ఇస్తానని చెప్పి ఎందుకు మాట్లాడారు? ఈ థియేటర్ల పేర్లు కూడా చెప్పమంటారా? ఎక్కడెక్కడ సీట్ చేశారో, ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎయ్యను భీమానాయక్ అంటేనే సినిమా థియేటర్ క్లియరెన్స్ ఇస్తాను అన్న మాట విజయనగరం జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో చెప్పాలా థియేటర్ల పేర్లు? మరి ఆ రోజు మీరు ఖండించి ఉంటే బాగుండు కదా. ఈరోజు మీరు ఎవరో ప్రెస్ మీట్లోనో దాంట్లోనో తీసుకొని దీనికోసమే ప్రత్యేకంగా మాట్లాడడం అనేది ఎంత దాకా కరెక్ట్? ఓకే, మీరు మీరు తీస్తున్న సినిమాలకి ఇవాళ మాట్లాడిన మాటలకి తేడా కనబడుతుందని అడుగుతున్నాను నేను. మీరు తేడా కనబడుతుంది ఈరోజు. మీరు ఒక్కటి అడుగుతున్నా, మీరు ఈరోజు పాప్కార్న్ 300 రూపాయలు సమర్థిస్తున్నారా? కూల్ డ్రింక్ 300 రూపాయలు సమర్థిస్తున్నారా? మీరు సమోసా 170 రూపాయలు సమర్థిస్తున్నారా? వాటర్ బాటిల్ 170 రూపాయలు సమర్థిస్తున్నారా? టికెట్లు అబ్నార్మల్ రేట్లు సమర్థిస్తున్నారా? మీరు లీజ్ థియేటర్ నిజమైన ఎగ్జిబిటర్ 1,00,000 తీసుకొని 5 లక్షల రూపాయలకి ఇవ్వడం సమర్థిస్తున్నారా? దాన్ని గుత్తాధిపత్యాన్ని అరికట్టాలి. టోటల్గా ఈ రేట్లు ఎక్కడ ఉన్నాయో, ఈ రేట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ సామాన్యుల పేదవాడికి దగ్గరుండి చూడాలి అని ఆదేశాలు జారీ చేయడం పవన్ కళ్యాణ్ గారు తప్ప? మరి కూటమి గవర్నమెంట్ మాట్లాడడం తప్ప? మరి ఎక్కడ చెప్పండి, ఎక్కడ మరి ఆయన తప్పు చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ న్యాయం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం ఎక్కడ చేశారో మీరు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తప్పు చేశారో మీరు చెప్పాలి. పేదవాడి కోసం ఎంఆర్ఓల్ని, ఆర్టీఓల్ని, మొత్తం పేదవాడి బియ్యం పేదవాడి ఇంటికి వెళ్ళాలని చెప్పి చీజ్ ద సిప్ అని చెప్పి ఆ సిప్లో సముద్రంలోకి వెళ్ళిన ఆ వ్యక్తిని మీరు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకం కోసం మీరు మాట్లాడరు. 300 రూపాయలు కూల్ డ్రింక్ ఉంటే మాట్లాడరు, 500 రూపాయలు టికెట్ ఉంటే మీరు మాట్లాడరు, నిజమైన ఎగ్జిబిటర్కి నష్టం జరుగుతుందంటే మీరు మాట్లాడరు. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కోసం మీరు మాట్లాడవలసిన అవసరం ఏముంది? ఖండించవలసిన అవసరం ఏముంది? మీరు ఖండించడానికి ఛాంబర్ని తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు. బ్రహ్మాస్త్రం బంద్ అనేది బ్రహ్మాస్త్రం. కానీ బంద్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకని మీకు తెలుసా అని అడుగుతున్నా. దానికి మీరు ఆన్సర్ చెప్పారా అని అడుగుతున్నా. నిజమైన ఎగ్జిబిట్లో నష్టపోతున్నారు అని అడుగుతున్నా. మీరు వేసిన సినిమాలు మేము అందరం పర్సంటేజ్ చేసామా లేదా? 10% మీకు ఆల్రెడీ రెంట్లు వస్తాయి, రెంట్ల పర్సెంటేజ్ అది అన్నదమ్ములు గొడవ, కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, చేస్తాం. బంద్ చేయవలసిన అవసరమే ఉంది. మీరు చెప్పారు 3 వారాల ముందు చెప్పాలని. అక్కడ హరిహర వీర మళ్ళీ డేట్ వేసింది కనబడలేదా అని అడుగుతున్నా. అక్కడ కమలాసన్ గారి సినిమా డేట్ వేసింది కనబడలేదా అని అడుగుతున్నా. భైరవ సినిమా డేట్ వేసింది కనబడలేదా అని అడుగుతున్నా. మరి ఆ రోజు డేట్ వేసి పెద్ద మనుషులు అందరూ మరి కూర్చొని మీటింగ్లో పెట్టి థియేటర్లో లెటర్ ఇచ్చి మేము బంద్ చేస్తున్నాం 1వ తారీఖున ఛాంబర్కి ఇచ్చినప్పుడు మీకు కనబడలేదా నారాయణమూర్తి గారు అని అడుగుతున్నా. మరి ఈరోజు మీటింగ్ పెట్టించిన వాళ్ళు, పెద్ద మనుషులు మీకు చెప్పిన వాళ్ళు, మీతో మాట్లాడించిన వాళ్ళు, మీతో లైవ్ ఇచ్చిన ఒక ఛానల్ చెప్పలేదా అని అడుగుతున్నా. ఆ రోజు 2023లో మా మీటింగ్ జరిగినప్పుడు మీకు జివో 35 మీకు పెట్టేటప్పుడు 35 రూపాయల టికెట్ అమ్మాలి అని చెప్పినప్పుడు మీకు చెప్పలేదా అని అడుగుతున్నా. ఆ రోజు 5వ షో ఇవ్వలేనప్పుడు చిన్నవాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు చిన్నవాళ్ళ కోసం మీరు చెయ్యాలి అని ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అడగలేకపోయారు అని అడుగుతున్నా. ఆ రోజు చిరంజీవి గారిని అందరినీ కూర్చోబెట్టినప్పుడు, అవమానపరిచినప్పుడు, ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టినప్పుడు ఒక్కరోజు కూడా మీరు ఏమైనా మీరు ఖండించారా అని అడుగుతున్నా. ఈ ఖండన మీరు ఆ రోజే ఖండించుంటే ఈరోజు చిరంజీవి గారు మీతో పాటు వచ్చి అంత దూరం నడిపించి చేతులెత్తి దండం పెట్టినప్పుడు మీరు అక్కడే ఖండించుంటే మిమ్మల్ని హ్యాట్సాప్ చెప్పేవాళ్ళం. నారాయణమూర్తి గారు అంతమంది హీరోలు అందరినీ తీసుకెళ్ళి, మన సినిమా వాళ్ళందరినీ తీసుకెళ్ళి నిలబెట్టారే. మీరు ప్రెస్ మీట్గా రోడ్డు మీద నిలబెట్టి మీతో మైకులో మాట్లాడారే. ఆ రోజు కూడా మీరు ఖండించలేదు, ఆ రోజు కూడా మీరు మాట్లాడలేదు. మేము మాట్లాడాం. చిరంజీవి గారిని అవమానపరచడం తప్పు, అంతమంది నడిపించడం తప్పు అని మేము మాట్లాడాం. 5వ షో ఇవ్వలేదని మాట్లాడాం. చిన్న సినిమా నిర్మాతలకు ఇబ్బంది ఉందని మాట్లాడాం. మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ ఇవ్వలేదని మాట్లాడాం. మీరు వెళ్ళి దగ్గర కూర్చొని మీరు మాట్లాడలేకపోయారు. మరి ఈరోజు పని కట్టుకొని మరి కూటమి పార్టీని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఖండించడం అనేది ఎంత దాకా కరెక్ట్? మీరంటే అందరికి అభిమానం ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరికి అభిమానం ఉంది. కానీ పేదవాడి తరపున ఉంటారు, పేదవాడి తరపున పోరాటం చేస్తారు, రైతుకి వెన్నుదన్నుగా ఉంటారు, రైతు కోసమే పోరాటం చేస్తాడు, పేదవాడి కోసం ఉంటారు అన్నోళ్ళు. ఈరోజు చిన్న సినిమా నిర్మాత తరపున మన ఇద్దరు ఎన్నో చేసాం. ఈరోజు మీరు మాట్లాడిన మాటలు కార్పొరేట్ కంపెనీకి వెన్నుదన్నుగా ఉన్నాయి, లీజుదారులకి అందరికీ వెన్నుదన్నుగా మనం మాట్లాడేదే తప్ప ఈరోజు పాప్కార్న్ రేట్లు పెంచుకోండి,
మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి అన్న టైప్లో ఉన్నాయి తప్ప ఎక్కడైనా పేదవాడి కోసం కానీ చిన్న సినిమా నిర్మాత కోసం కానీ 5వ షో కోసం కానీ రేట్లు తక్కువ కోసం కానీ అబ్నార్మల్ రేట్లు ఉన్నాయి మామూలు రేట్లు అమ్మాలని కానీ ఎక్కడా మీరు మాట్లాడలేదే. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టింది పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం, లేకపోతే దుర్గేష్ గారు తిట్టడం కోసం పెట్టడం అనేది, ఆ ఛానల్ లైవ్ ఇవ్వడం అనేది, దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒక్కటి ఆలోచించండి. కార్పొరేట్ కంపెనీకి మీరు సపోర్ట్ అంటే మీరు తీసిన సినిమాలు, మీరు మాట్లాడే మాటలు ఈరోజు మారే. ఇక నేను వేరేగా ఎలా మాట్లాడదలుచుకోలేదు. మీరు దీనికోసం మాట్లాడి కౌంటర్ ఇస్తే నేను మొత్తం టోటల్గా ఎవరెవరు ఏంటంటే నేను మాట్లాడగలుగుతాను. కానీ ఇప్పుడు మనమే మాట్లాడటం కాదు, నారాయణమూర్తి గారు దీన్ని చూసి దీనికోసం ఏమైనా కౌంటర్ ఇచ్చారనుకోండి, అప్పుడు నేను మొత్తం విషయాలన్నీ వివరంగా మాట్లాడతా. కొన్ని ఆయనకు తెలుసు, నాకు తెలుసు, నేను మాట్లాడదలుచుకోలేదు.